మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ మహాశివుడికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. వచ్చిన భక్తులకు ఇబ్బంది కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ నిర్వాహకులు. అక్కడ ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజెంట్ మనం కీసరగుట్ట దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్ లో చూసుకున్నట్లయితే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులైతే వస్తున్నారు. ఉదయంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు కూడా క్రౌడ్ పెరిగిందని చెప్పాలి. అయితే మనం చూడొచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల వరకు కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనానికి అయితే పెద్ద ఎత్తున భక్తులైతే వస్తున్నారు. సాయంత్రం వరకు ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం కూడా ఉంది. రద్దీకి తగ్గట్టుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయానికి అయితే చాలా మంది భక్తులు వస్తుంటారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇక్కడ ఘనంగా అయితే పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. 6 రోజుల పాటు మార్చి 1వ తారీఖు వరకు కూడా బ్రహ్మోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఇతర కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజలు అలాగే ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు శివలింగానికి. అయితే ఈ ఆలయాన్ని ఇక్కడ ఉన్న లింగాన్ని అయితే స్వయంభూ లింగంగా పిలుస్తారు. ఎందుకంటే స్వయంగా మహాశివుడే ఇక్కడ ప్రత్యక్షమయ్యి శివలింగాన్ని ప్రసాదించడం జరిగింది శ్రీరామచంద్రునికి. అందుకే ఇక్కడ ఉన్న లింగాన్ని స్వయంభూ లింగేశ్వరుడుగా పిలుస్తారు. దాంతో పాటు ఈ ఆలయాన్ని అయితే శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ గా అయితే పిలుస్తారు. ఎందుకంటే స్వయంగా శ్రీరామచంద్రుడే ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం జరిగింది. అందుకనే ఆ పేరు వచ్చింది. అయితే మనం ఇక్కడ చూడొచ్చు, ఎంతో విశిష్టత కలిగిన ఈ టెంపుల్ కి అయితే ఎంతో మంది వస్తుంటారు. ప్రతి ఏడులాగే ఈ ఏడాది కూడా క్రౌడ్ పెరిగిందనే చెప్పాలి. దాంతోపాటు ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కువ క్రౌడ్ ఉన్న నేపథ్యంలో అలాగే ప్రముఖులు కూడా దర్శనానికి వస్తుంటారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా షీ టీమ్స్ ని అలాగే భద్రతా సిబ్బందిని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మంచినీటి సదుపాయం అలాగే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే చలువ పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చల్లదనం కోసము. మనం ఇక్కడ చూడొచ్చు భక్తుల రద్దీ కూడా ఎలా ఉందో. అలాగే స్పెషల్ గా షీ టీమ్స్ కూడా ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఇక్కడ మనం చూసుకుంటే ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుందనే చెప్పాలి. సాయంత్రం వరకు కూడా ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.